అన్యాయస్తుడైతే కాదు. అందరు చెప్పండి, ఎప్పుడు ప్రేమించాడు నిన్ను? మంచిగా ఉన్నప్పుడా, చెడిపోయిన స్థితిలో ఉన్నప్పుడేనా? ఎంత ప్రేమించాడో? ఇంత డబ్బు మొట్టిస్తావనే అయ్యేం చేసుకుంటాడు ఆయన? లేకపోతే ఆయనకి ఏం తెగేస్తావని? ఎందుకంటే ఆ చేతులతోనే నిన్ను నిర్మించుకున్నాడు గనుక, ఆ చేతులతోనే నన్ను నిర్మించుకున్నాడు గనుక, మనల్ని నిర్మించుకున్నాడు, మనల్ని కన్నాడు గనుక అది కన్న ప్రేమ, అది మాతృ ప్రేమ, అది పితృ ప్రేమ. అందులో మార్పు ఉండదు. ప్రేమించడని మాత్రం అనుకోవద్దు, పట్టించుకోవడని మాత్రం అనుకోవద్దు. ఇక్కడ క్లియర్గా కనపడుతుంది, దాటి వెళ్ళినట్టు ఉంటాడు, దాటిపోడు. దాటి వెళ్తున్నట్టు ఉంటాడు. గుడ్డివాడి దగ్గర కూడా అంతే. భర్తిమయ్యి దావీదు కుమారుడా నన్ను కరుణించు అయ్యా అని కేకలేస్తుంటే చక 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 వెళ్ళిపోతున్నాడు. ఇంకా పెద్దగా కేకలేసాడు. కేకలు మానలా. కొంతమంది వచ్చి అడుక్కునేవాడు కదా, ముష్టోడు కదా, నర్మే ఏదో గౌ కేకలేస్తున్నా. మనుషులకి వాళ్ళు చెప్పిన మాట వినకపోతే అహం రేగిద్ది అహం. అందులో ముష్టోళ్ళ మీద బలి జాగిస్తారు ఒక్కొక్కళ్ళు, అడుక్కునేవాడు. ఎందుకంటే వీళ్ళు వేసే భిక్షతో వాళ్ళు బతకాలి కదా. అందుకు మార్కు సువార్తలో రాసుంది, అతనిని వారు గద్దించిరి అని రాసుంది. అతడేమో భర్తిమయ్యేమో దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దని కేకలేస్తుంటే కొంతమంది వెళ్ళి అతనిని గద్దించిరి అని రాసుంది క్లియర్గా. ఏమని గద్దించి ఉంటారండి? ఫస్ట్ అరవా నోర్మై ఆయన వెళ్ళిపోయాడు, దూరం వెళ్ళాడులే అంటే వాళ్ళు చెప్పిన మాట విని ఆడు మౌనంగా ఉంటే వాళ్ళకి అవమానం లేదు. వాడేం చేశాడు తెలుసా? ఇంకా పెద్ద కేకలేసాడు, దావీదు కుమారుడా అయ్యా 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 నీకోసమేనయ్యా ఎదురు చూస్తున్నాను, నన్ను దాటిపోతున్నావా అయ్యా ఉన్నాడని తెలియదా? నీకోసమే ఒకడు ఎదురు చూస్తున్నాడని తెలియదా? నీకోసం ఒక గుండె కొట్టుకుంటుందని తెలియదా? దావీదు కుమారుడా యేసు, నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. వాళ్ళు కోపగించుకుంటున్నారు. ఇప్పుడు ఆయన పోతున్నాడు, ఆడి బాధ ఏదో ఆడు అరుచుకుంటున్నాడు. వీళ్ళకి వచ్చిన బాధ ఏందండి? గద్దించారంట. ఎందుకంటే పరుగు పోయింది. వీళ్ళు నోరు ముయ్యమన్నప్పుడు ఆడు ముయ్యలా, వీళ్ళ అహం దెబ్బతింది. మీకు అర్థమైందా? చిన్నపిల్లల్ని కూడా మీరు గమనించండి. తండ్రులు ఒక్కోసారి అహానికి పోతారు. వాడిని రే నోర్మై అంటారు, వాడు ముయ్యడు, ఇంకొంచెం పెద్దగా ఏడుస్తాడు. అప్పుడు ఇతను అహం దెబ్బతింటది. ముయ్యమంటే ముయ్యో అని కొడతాడు. ఎందుకు? వాడు నోరు మూస్తే నా మనగాడు, ముయ్యకపోతే ఎదవైపోయాడు. ఏమన్నా అర్థమైందా నేను చెప్పింది? వాళ్ళు నోరు ముయ్యమన్నప్పుడు అతను మూసినట్లయితే వాళ్ళు మునగాళ్ళు. కానీ అతని బాధలు వాళ్ళకేం తెలుసు? వాళ్ళ కళ్ళు పోతాయి కదా, వాళ్ళకి అర్థమయ్యేది. కేకలేస్తున్నాడు, మొత్తుకొని గోలగోల చేస్తున్నాడు. ఏమి వినిపించుకున్నాడు, చక 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 వెళ్ళిపోతున్నాడు. అయ్యా ఏందయ్యా ఇంతమంది జనం పోతున్నారు, ఏందయ్యా అంటే నీకు తెలియదా? నజరేయుడు యేసు ఈ మార్గాన్ని పోతున్నాడు. అయ్యా యేసు, నజరేయుడని యేసు వేసాడు కేక. అయ్యా ఎంత దూరం వెళ్ళాడయ్యా? చాలా దూరం వెళ్ళాడా? దగ్గరలోనే ఉన్నాడంటే దూరం వెళ్ళిపోయాడయ్యా. నా కేక అన్నడా? వేసాడు కేక, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. పెద్ద 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 పెద్దగా కేకలు వేసాడు. వాళ్ళు వచ్చి గద్దించారు, ఆయన ఎక్కడో వెళ్ళి చాలా దూరం వెళ్ళాడు, నువ్వు ఇక్కడ కేకలు ఎత్తున్నా. అబ్బా సోది, వాళ్ళకి సోది, వాంది ఆర్తధ్వని. నీకేం తెలుసురా నా బతుకు? వాని బాధ వాడిని వినిపించుకున్నట్టు వెళ్తున్నాడు, చక్క 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 వెళ్తున్నాడు. కేకలాపలా వేస్తానే ఉన్నాడు. నీ కేకలు ఆగకూడదు. దేవుని సమాధానం నీవు పొందినంత వరకు నీ కేకలు ఆగకూడదు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంట్లో వాళ్ళ మీద కేకలేయొద్దు, మనుషుల మీద కేకలేయొద్దు, మనుషుల ముందుకు పోయి కేకలేయొద్దు. కొంతమందికి పరిస్థితులు మారక, ఒక దరి తెన్ను దొరక్క ఇంట్లో వాళ్ళ మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు కేకలేసుకుంటుంటారు. ఈ కేకలు వేస్ట్. నువ్వు తేడా, నీ దరిద్రమే, నీ కొంప నువ్వే మా కొంపగా శనిలాగా పట్టావు, నువ్వు అట్ట దరిద్రం, నువ్వు ఇట్ట దరిద్రం అని ఒకళ్ళ మీద ఒకళ్ళు కేకలు వేసుకోవద్దు. ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఆయన వైపు తిరిగి ఆయనను కేక వేయండి. ఆయనను కేక వేసి ఆయనను నిలయండి. ఆయన ఆపటం చేయండి. ఆపినాయి అట్లా పోతాడు కానీ పట్టించుకోనట్టు ఎట్లా పోతాడమ్మా? లోకమంతా చూచి నన్ను ఏడిపించిన, జాలితో నన్ను చేరదీసిన, లోకమంతా చూచి నన్ను ఏడిపించిన, జాలితో నన్ను చేరదీసిన, ఒంటరినయ్యా నా తోడు నిలువవా, ఒంటరినయ్యా నా తోడు నిలువవా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా విడిచిపోకయ్యా. చిన్న మాట వీళ్ళు వచ్చి అతన్ని గద్దించకపోతే, చాలా మంది కళ్ళు తెరిచాడు, యేసు పోతున్నాడు, ఇది మనూరు కళ్ళు లేనోట, ఇది గుడ్డోడు పాప అయ్యో అని ఆయన వెంట పరిగెత్తాలి కదా. ఎవడండి సాయం చేసేది? ఎవరికండి పట్టేది? ఎవరికండి మన కన్నీళ్ళు ఇంపుగా ఉండేది? ఎవరికండి మన కన్నీళ్ళు చూసి గుండె గదిలేది? విసుగు. ఇప్పుడు ఆడి దగ్గరకు వచ్చి అన్నోరు ముప్పిపోతే, అరే పాప ఆయన బాగు చేస్తాడు కదా, బాగు చేసేవాడు నీకు పోగొట్టుకున్నాడు దరిద్రుడరే, కళ్ళు కనపడలేదు పాప, అయ్యో పాప అని పరిగెత్తాలా? యేసు వెంటబడి ప్రభువా అని పరిగెత్తి వెళ్ళి ఆయన నిలేసి ఆయన ఆపి నేను తీసుకెళ్ళా. ఎవడు సాయం చేశాడు? పోయేవాడి ముందు కర్ర అయితే అడ్డం పెడతారు, అరే గుడ్డోడా అని అయితే అంటారు. ఆ రోడ్డు మీద తడవలు ఆడుకుంటూ పోతుంటే ఆ పశువులు ఏవో ఎదురుగా వచ్చి తగులుతూ ఉంటే ఆడు కింద పడతారు, పడ్డాడా నవ్వుకొని ఎగతాళి చేస్తారు. ఆడి గుంట ఏదో మెరకేదో అర్థం కాక ఆ తడవలు ఆడుతా తడుపు గుంటలో పడితే అరే ఇడు గుడ్డోడు పడ్డాడు ఎగతాళి చేస్తారు. అరే కనికరం వాడికి రా నాయన. చెప్పనా, నువ్వు ఏడిస్తే కొంతమందికి విసుగు తమ్ముడు, నువ్వు ఏడిస్తే కొంతమందికి చీదరమ్మా, నువ్వు ఏడిస్తే కొంతమందికి ఇబ్బంది. నీ ఏడుపును చూసి కనికరపడరు, గద్దిస్తూ ఉంటారు, నీ నోరు మూపియటం ట్రై చేస్తూ ఉంటారు. ఆ నోరు మూపియటం కాదు, అని పక్షంగా పోయి కేక వేయాలి. ఆ నోరు మూపియటం కాదని పక్షంగా ప్రభువా అయ్యో పాపం గుడ్డోడయ్యా అయ్యా గుడ్డోడని కేక వేయాలి. ఆ నోరు మూపిస్తున్నారు. వాళ్ళ మాటలు నిజంగా నోరు మూస్తే ఇక జీవితాంతం అదే బతుకులో ఉండేవాడు. కడుపులో మండింది వానికి కూడా, తెలియగలడు వాడు, తిక్కలోడు కాదు. కడుపులో మండిపోయి రే నా మీద జాలి పడేవాళ్ళరా మీరు, నా మీద కనికర పడేవాళ్ళ మీరా, ఆయన కళ్ళు లేనుండ్రా, ఆయన ఎక్కడున్నాడు నాకు తెలియదు, పుట్రా ఇక్కడ ఒక జీవోత్సవం ఉందని చెప్పండి రా, చావలేక బతకలేక జీవశవమై ఉన్నవాడు ఒకడు ఉన్నాడని చెప్పండి రా. మీరు ప్రేమ గలవాళ్ళు అయితే నా నోరు మూపిస్తారా? ప్రేమను బిడ్డవారా, నీ ఇంట, నీ సమీపంలో, నీ సమాజంలో, నీ దగ్గర వేదనతో, బాధతో, దుఃఖంతో ఆక్రోశించే వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళ నోళ్ళు మూపిస్తున్నావా? లేకపోతే వాళ్ళ పక్షంగా పోయి ప్రభువా వాళ్ళు దీనులు ప్రభువా అంటున్నావా? నువ్వు ఏ ప్లేస్ తీసుకున్నావు? నువ్వు సోదాపడి నోళ్ళు మూపించే ప్లేస్ తీసుకున్నావా? లేకపోతే అలా పక్షంగా పోయి ప్రభువా అని కేక వేసే ప్లేస్ తీసుకున్నావు? ఏ ప్లేస్ తీసుకున్నావు? దీనుని చూసినప్పుడు నీ గుండె కదులుతుందా?
నశించిపోతున్న ఆత్మలను చూస్తున్నప్పుడు నీ ఆర్తధ్వని ఆకాశాన్ని అంటుతుందా? అయ్యో ప్రభువా, ఆత్మలను ఆయన అంధకారంలో ఉన్నారు, గుడ్డివారై ఉన్నారు ప్రభువా, వారి గతి ఏమిటి అని నీ కళ్ళు కన్నీళ్లు కారుతున్నాయా? నీ కళ్ళు చెమరుస్తున్నాయా? నువ్వు ఏ ప్లేస్ తీసుకున్నావు? ప్రజల పక్షంగా, దీనుల పక్షంగా గద్దించి వాళ్ళకు వచ్చే ఆ కృపను పోగొట్టే ప్లేస్ తీసుకున్నావా? లేకపోతే వాళ్ళ కోసం పరిగెత్తి నిలయసేస్తే ప్లేస్ తీసుకున్నావా? కడుపులో మండిపోయింది, ఆయన ఆపకుండా నన్ను ఆపుతారిందిరా. మీరు ఆపాల్సింది ఆయన్ని రా. కళ్ళున్నోళ్ళు రా, మీరు పరిగెత్తాలి, మీరు పరిగెత్తగలరు. నేను ఎట్టున్నాడని పరిగెత్తేదిరా. ఇవన్నీ ఆయనకి తెలుసు. చక్క 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 నడుస్తానే తక్కువని ఆగాడు. ఆయన ఎందుకు పోతాడు? ఆయన దాటిపోయేవాడు కాదైతే, దాటిపోయేవాడు కదా, ఆయన ఆగాడు. చక్క చక్క నడుస్తా ముందుకెళ్ళిపోయేవాడు ఆగాడేంటి? ఎప్పుడైతే ప్రభు ఆగాడో, ఆగి ఏం చేశాడు తెలుసా? యేసయ్య ఆగి ఏం చేశాడు తెలుసా? వానిని నా యొద్దకు తీసుకొని రండి అన్నాడు. అప్పుడు పోయి అంటున్నారు, అప్పుడు పోయి ఏమంటున్నారు చూడ, చదువున్నాను ఒకసారి, చదువున్నానా? ధైర్యము తెచ్చుకొను. అబ్బాబాబాబాబాబాబా, ఎంత ఓదార్పు! ఎప్పుడు? అప్పుడు మళ్ళా జాలి గొలిపే మాటలు మాట్లాడుతున్నారు. జాలి గొలిపే మాట. ధైర్యం తెచ్చుకోయ్యా, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పి. ఆయన నిన్ను పిలుచుచున్నాడు, ధైర్యం తెచ్చుకోయ్యా. ఇప్పుడు దాకా నోరు మూయమని గద్దిస్తారు కదరా, ఇప్పుడేంది వెంటనే ఓదార్పుకు మొదలు పెట్టారు? అది మనుషుల తత్వం, అది మనుషుల నేచర్. అది వాళ్ళు చెప్పే ధైర్యం మాటలు కూడా బట్టి, ధైర్యం తెచ్చుకోనము, మీ మాటలు వద్దురా నాయన, నాకు మీకు దండం పెడతాను, నన్ను తీసుకెళ్ళండి ఆయన దగ్గరికి. మీ గద్దింపులు వద్దు, మీ ఓదార్పులు వద్దు, ఆయన దగ్గర తీసుకెళ్ళండి రా. వెళ్ళి నిలబడితే చెప్పు, నేను నీకేం చేయకూర్చున్నావు? ప్రభువా, ఈ రెండు కళ్ళు లేవు, అంధకారంలో బ్రతుకుతున్నాను, చావలేక బ్రతకలేక జీవోత్సవమై ఉన్నాను, శాపాన్ని అనుభవిస్తున్నాను, నాకు దృష్టి ప్రసాదించు. ఇంకా నేనేమి వేరేదేం ఆశించట్లేదు, నా కళ్ళు బాగు, నాకు అవసరమైనవి నీవు కోరినట్టే నీకు అగునుగాక. వెళ్ళు. రెండు అడుగులు వేసాడు, రెండు కళ్ళు కనపడ్డాయి, చూపు వచ్చేసింది. లేఖనంలో ఏం రాసినంటే, మార్కు సువార్తలో, అతడు ఆయన వెంబడి వెళ్ళిన. బాగుపడ్డాక ఇందాక మాట్లాడారు వాళ్ళ దగ్గర పోలా, యేసుతో కూడా వెళ్ళాడు. యేసుని వెంబడించడం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకు వెళ్ళు, యేసు అంటున్నాడు, అందుకు యేసు నీవు వెళ్ళుమో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందని చెప్పాడు. ఇక్కడ కూడా విశ్వాసాన్ని గురించే మాట్లాడాడు. ఆమె దగ్గర కూడా, అమ్మా నీ విశ్వాసం గొప్పదన్నాడు. ఎందుకు తెలుసా? వాళ్ళ పట్టుదల, వాళ్ళ మొండితనం, ఎవరిని లక్ష్య పెట్టని, అవమానాలను లక్ష్య పెట్టని, వ్యతిరేక స్వరాలను లక్ష్య పెట్టని వారి విశ్వాసం, వారి మొండితనం ఆయనకు నచ్చింది. ఇక్కడ మెచ్చుకున్నాడు, అక్కడ మెచ్చుకున్నాడు. ఆయనకి హృదయాలు తెలుసు, మనుషులకి ఏం తెలుసు? ప్రియులారా, ఎంత జ్ఞానంగా ప్రవర్తించిందో చూడండి. నాకు తెలిసి అంత ఒక 5 నిమిషాల సన్నివేశం, అది నాకు తెలిసి ఒక 5 minutes లేదా ఒక 10 నిమిషాల సన్నివేశం జరిగి ఉంటుందేమో. యేసు ప్రభుకి ఆమెకి జరిగిన మాటలతో మనం అంచనా వేస్తే, కానీ మన బ్రతుకాలానికి ఉపయోగపడేటువంటి ఒక మంచి విషయం, ఒక మంచి పాఠం అందులో ఉంది. సమస్యను గుర్తుపట్టడం, దానికి పరిష్కారం ఎక్కడుందో అంచనా వేయటం, ఆ పరిష్కారాన్ని ఇచ్చేటువంటి దేవుని పాదాల దగ్గరికి వచ్చి అతిశయాన్ని చూపి దాటి వెళ్ళకపోవటం, మొండికి పడి ఆయన వెంటాడటం,
ముఖం మీదనే ఆయన తృణీకరించిన, తిరస్కరించిన, పట్టించుకున్నట్టుగా వ్యవహరించిన, మ్రొక్కి బ్రతిమాలుకోవటం దేవుణ్ణి ఆకర్షించింది. ఒక్కొక్క పాఠం ఉంది ఆమె దగ్గర. ఆమె చేసిన ప్రతి స్టెప్ ఒక పాఠమే. ఆమె చేసిన ప్రతి క్రియ ఒక పాఠమే. ఎందుకంటే నా ప్రభు ఆమెకి అక్కడ కూతుర్ని స్వస్థపరచడం కాదు, చరిత్ర పుటలలో పరిశుద్ధ గ్రంథములో ఆమె స్టోరీ వచ్చేటట్టు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. దాదాపు 2000 సంవత్సరాలుగా ఆమె చరిత్రని ధ్యానం చేస్తూనే ఉన్నారు. ఆమె చరిత్ర వినబడుతూనే ఉంది. మరి గొప్పది కాదు? గొప్పది. అమ్మా నీ విశ్వాసం గొప్పది అన్నాడు. మరి గొప్ప విశ్వాసాన్ని మీరు కనపరుస్తారా?